కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ రకంగా అనిపిస్తుంది? గత ఏడాదికి పరిపాలన ఏ రకంగా ఉన్నది? లాస్ట్ టైం మన జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన మీద పోల్చుకుంటే కూటమి ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు ఇచ్చారు. అదే విధంగా లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీలో ఉన్న వాలంటీర్షిప్ విషయంలో చూస్తే ఒక 5 years వాలంటీర్లు చేయడం వల్ల చాలా మంది ఉద్యోగాలకి అంటే ఏజ్ లిమిట్ పోయి చాలా మంది ఇబ్బందులు పడిపోయారు. ఎప్పుడైతే మన కూటమి ప్రభుత్వం రాగానే చాలా మంది ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. అలాగే విశాఖపట్నానికి గూగుల్ తీసుకొచ్చారు. చాలా ఐటీ కంపెనీలు వచ్చాయి. నారా లోకేష్ గానీ, ఈ పవన్ కళ్యాణ్ గారు గానీ, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గానీ చాలా అంటే కూటమి ప్రభుత్వం ఐక్యతగా కలిసి చేయడం చాలా గర్వంగా ఉంది. అది కాకపోయినా చాలా అంటే అనుకున్నట్టుగా చాలా పథకాలు ఇస్తామన్నారు. అదే విధంగా 1.5 year లోనే చాలా అమలు చేశారు. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా త్వరలో అమలు చేస్తారని భావించుకుంటున్నాం. రాబోయే కాలంలో విశాఖపట్నాన్ని ఒక క్లీన్ సిటీగా చేస్తారని చంద్రబాబు నాయుడు అందులో చాలా గర్వపడాలి. జగన్ గారు చేసిన పరిపాలన చూసుకుంటే, ఈ పరిపాలన చూసుకుంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది. మనం చెప్పుకోవాల్సిన తగ్గట్టు ఏంటంటే ఈ ప్రభుత్వంలో గంజాయిని కూడా చాలా విధంగా చాలా తక్కువగా అరికట్టారు. ఆ విషయంలో హోమ్ మినిస్టర్ అనిత మేడం కూడా చాలా మెచ్చుకోవాలి. పోలీస్ వ్యవస్థ గానీ, ఆ పరిపాలన చూసుకుంటే పోలీస్ వ్యవస్థ గానీ, కుర్రోళ్ళు అంటే యూత్ కుర్రోళ్ళు గానీ చాలా డ్రగ్స్ కి బానిసలైపోయి పోలీసులు కూడా అంటే చేద్దాంలే అన్న ఆలోచనతో ఉండేవారు. ఈ కూటమి ప్రభుత్వం రాగానే హోమ్ మినిస్టర్ అనిత మేడం చెప్పిన విధంగా లాస్ట్ టైం నిన్న జరిగిన విషయం బట్టి చూసుకుంటే నైట్ మొత్తం ఆన్లైన్ డ్రోన్ తో అంటే వాళ్ళు ఎంతలా చేశారంటే బాధ్యత మాది అన్నట్టుగా తీసుకొని చేయడం చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇంతకు ముందు న్యూ ఇయర్ వస్తే బయట తిరిగి వారు ప్రతి ఒక్కరు, ఈ న్యూ ఇయర్ కి ప్రతి ఒక్కరు మాతో సహా మేము ఇంట్లోనే ఉండి చేసుకున్నాం. చాలా ఎక్సలెంట్ గా ఉంది కూటమి ప్రభుత్వం గురించి చెప్పుకోవాలంటే. ఇంకా మునుపటికి 3.5 years లో చాలా చేస్తారని మేము కూటమి ప్రభుత్వం అనుకుంటున్నామండి. మరి ఎక్సలెంట్ అండి. మరి చెప్పాలంటే నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఇలాగే కలిసి ఉండి, మరి పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా ఇది కూటమి ప్రభుత్వం ఇంకొక 15 సంవత్సరాలు కలిసి ఉంటే మటుకి మన ఆంధ్ర రాష్ట్రం చాలా బాగుంటది. దాన్ని బట్టి మేము చాలా ఆనందిస్తున్నాము. మరి అలాగే మరి ముఖ్యంగా చెప్పాలంటే మరి పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం ఒక మాట చెప్పారు, ఏ విషయమైనా సరే రోడ్ల విషయం కానీ ఏ విషయమైనా సరే నా వరకు రాకూడదు, ఎమ్మెల్యేతో తేలిపోవాలన్నట్టుగా మాట్లాడారు. ఆ మాట చాలా కరెక్ట్ గా ఉన్నది. అదే విధంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా చేస్తే 15 సంవత్సరాలు కాదు 25 సంవత్సరాలు కూడా మా ప్రజలు, ఆంధ్ర ప్రజలు వాళ్ళని ఎన్నుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. ఏదైనప్పుడు మాకు డబ్బులు ఇచ్చారా కాదు కానీ మాకు అభివృద్ధి కావాలి. అభివృద్ధి 1.5 years లో మేము చాలా చూసాం. ఇలాంటి అభివృద్ధి మేము చూడాలని ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ, మా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ కానీ ఇంకా మునుపటికి ఒక 20 కానీ 30 సంవత్సరాలు కానీ మా అప్పుడు మేము అంటే అలాగా మా ఏజ్ లిమిట్ అయిపోయి మేము ఆల్రెడీ జగన్ పరిపాలన ఉండేటప్పుడు 5 years జాబ్ కోసం అప్లై చేస్తే మాకు జాబులు కూడా ఏజ్ లిమిట్ అయిపోయిందండి. కుటుంబ ప్రభుత్వం రాబోసరికి మా ఏజ్ అయిపోవడంలో చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏదో చిన్న పుట్టుగా చేసుకుంటున్నాం. మాకు ఎలాంటి ప్రోత్సాహం, ముఖ్యంగా చెప్పాలంటే మాలాంటి వ్యాపారస్తులకి ఒక మాట ఇచ్చారు మన చంద్రబాబు నాయుడు గారు, అక్కడక్కడ పుట్టుకోట్లు పెడతామని చెప్పేసి అన్నారు. ఆ విషయాన్ని బట్టి మేము చాలా ఆనందిస్తున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే రోడ్డు మీద బ్రతికే ప్రతి ఒక్క వ్యక్తులు కూడా కూటమి ప్రభుత్వం రాగానే చాలా ఆనందంగా ఉందండి. ఫ్యూచర్ లో విశాఖపట్నాన్ని ఒక ఉన్నతమైన స్థాయి తీసుకెళ్లాలని మనం చేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉందండి పరిపాలన? బాగుందండి. కంపేర్ టు లాస్ట్ గవర్నమెంట్ రూలింగ్ కన్నా ఇప్పుడు బాగుంది. మెయిన్ ఏంటంటే ఇక్కడ బయట మనం చూసుకుంటే చాలా వరకు కూడా రోడ్స్ డెవలప్మెంట్ కానీ లేదా ఎన్విరాన్మెంట్ కానీ అలానే మనకి టూరిజం ప్రకారం కానీ చాలా బాగుంది. అంటే కంపేర్ చేసుకుంటే అలానే కొంచెం ఎడ్యుకేషన్ లో మార్పులు కానీ ఐటీ కంపెనీస్ కానీ ఇక్కడ వైజాగ్ కి తీసుకొని రావడం వల్ల ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మన లోకల్లోనే ఉండేటట్టుగా. సో మాక్సిమం స్టూడెంట్స్ అందరూ ఎలా అంటే హైదరాబాద్ వెళ్ళడమో లేదా ఇంకా బెంగళూరు వెళ్ళడం, దానివల్ల ఏంటంటే ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ చాలా సఫర్ అవుతున్నారు. సో అలాంటివి ఏమీ లేకుండా పేరెంట్స్ దగ్గరే ఉంటూ జాబ్ చేసుకోవడం వల్ల ఈవెన్ వాళ్ళకి తక్కువ సాలరీ వచ్చినా పెద్ద ఇష్యూ ఏమీ కాదు. ఇక్కడే ఉంటున్నారు కాబట్టి హ్యాపీగా వాళ్ళకి ఆ సాలరీ కూడా వాళ్ళ పాకెట్ లో ఉంటుంది. కానీ అదే కానీ అక్కడికి వెళ్ళుండే మాత్రం వాళ్ళ పాకెట్ లో ఏమి ఉండదు. ఎందుకు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నామని కొంతమంది చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ స్టూడెంట్స్ ని ఇక్కడే ఉంచి ఇక్కడ డెవలప్మెంట్ చేయడం చాలా మంచి కాన్సెప్ట్ అండి. సో అది చాలా బాగుంది. అది కూడా అసెంబ్లీలో కూర్చోబెట్టి చిన్న పిల్లలతో అసలు అలా చేయించడం అనేది అసలు ఎంత మంచి ఆలోచన. నిజంగా అసలు మనకి మన ఎంపీస్ గానీ ఎవరైతే ఉన్నారో అక్కడ మనకు బెస్ట్ డెసిషన్ లోకేష్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. చాలా మంచి బెస్ట్ డెసిషన్. దానివల్ల పిల్లలకి అవేర్నెస్ వస్తుందండి. ఎప్పుడు టీవీలో చూసి అసెంబ్లీ అంటే ఏంటి కొట్టుకోవడం తన్నుకోవడం అనేది వాళ్ళ మైండ్ లో అదే ఉంటుంది. అది కాదు, అక్కడ అసెంబ్లీ అంటే ఇంకోటి ఏదో ఉంది. సో అక్కడ దాన్ని తీసుకొని రావాలి. సో ఆ ఏజ్ నుంచి వాట్ ఈస్ ద పొలిటికల్ ఆస్పెక్ట్ అనేది వాళ్ళ మైండ్ లోకి తీసుకొని వచ్చి దాన్ని అక్కడ చూపించడం చాలా గొప్ప విషయం. సో ఇంతకన్నా పెద్ద మార్పు ఏం కావాలండి. చిన్నప్పటి నుంచి తీసుకొని రావడం అనేది జస్ట్ బెస్ట్ డెసిషన్ అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది పరిపాలన ఏ రకంగా అనిపించింది? ఇప్పుడు 2026లో పరిపాలన ఏ రకంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ కూటమి ప్రభుత్వం కంటిన్యూ జరిగితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నాం. ఇంకా బాగా జరుగుతుందని అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇప్పుడున్న కూటమి పరిపాలన
పనితీరు ఏ రకంగా అనిపిస్తుంది మీకు? ఈ కూటమి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని అనిపిస్తుంది. మా అందరికీ సుఖంగా ఉన్నది. వాళ్ళ పథకాలు కానీ వాళ్ళ తాలూకా ఆలోచనలు కానీ ప్రజలకి సేవ చేసే విధంగానే ఉందని అనిపిస్తుంది. ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి గారు కూటమి పరిపాలన అసలు బాగాలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, మరి ఏం చెప్తారు? మరి చేతగానాడు అలాగే చెప్తాడు, చేతనైనాడు అయితే చేసి చూపిస్తాడు. ప్రజలకి ఉత్తుని అన్ని ఇచ్చి ఆ సోమరిపోతు చేసే కంటే అభివృద్ధి వైపు పరిగెత్తిస్తుంటే ఏ గవర్నమెంట్ అయినా బాగుంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ రకంగా అనిపిస్తుంది మీకు? మాకు పరిపాలన బాగానే అనిపించింది, బాగానే ఉందండి. ఏం నచ్చింది మీకు? ఏమైనా వచ్చిందంటే ఆ వృద్ధాప్యుల పెన్షన్ లో అప్పుడు 3,000 ఉండేది 4,000 చేస్తాడు ఒకేసారి. అది కాకుండా అట్ ఏ టైము వాళ్ళు 4,000 బ్యాలెన్స్ కూడా ఒకసారి వచ్చాడు. రైతు భరోసా చేస్తున్నాడు. ప్రతి సక్రమైన పరిపాలన బాగుంది. అన్నా క్యాంటీన్లు వచ్చినాయి, అన్ని సక్రమంగా ఇది అవుతుంది కదా. అంతకుముందు అన్నా క్యాంటీన్ లో గత ప్రభుత్వం తీసింది కదా. ఎందుకు తీసింది? 5 రూపాయల భోజనం అది పెట్టలేక తీసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన ఏ రకంగా అనిపిస్తుందండి మీకు? నాకైతే మంచిగా ఉందనిపించింది. పర్లేదు. కొన్ని సంక్షేమ పథకాలు కానీ అవి కానీ ఇవి కానీ అన్ని బాగానే ఇచ్చేస్తున్నారు. పర్లేదు. ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది కానీ పర్వాలేదు. ఇంత ముందు మీద పర్లేదు, చాలా పర్లేదు. దాని మీద అప్పటికి కూడా చాలా డిఫరెన్స్ కూడా ఉంది. అది వైఎస్ఆర్సీపీతో పోల్చుకుంటే కూటమి ప్రభుత్వం ఎలా అనిపించింది? దాని మీద అయితే 80% చాలా బెస్ట్ అండి. కూటమి ప్రభుత్వం అయితే చాలా బెస్ట్ అండి. అది అంటే నేను ఇంతకుముందు వైసీపీకి వేసినండి చెప్తున్నాను. ఇంచుమించు 15 సంవత్సరాలు రాజశేఖర్ తర్వాత దాంతో ఉండిపోయింది. కానీ మరి ఇప్పుడు ఏంటంటే మార్పు ఉంది కనుక మరి మార్పు వచ్చింది. అది దాని మీద పోల్చుకుంటే బెటర్ అనిపించింది. అది కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ ఇబ్బందులు మనం అధిగమించే తప్ప కానీ అవ్వదు కదా. ఒకసారి అయిపోవాలంటే అవ్వదు కదా. ఇంకొక 10 సంవత్సరాలు పోతే మనకి అనుకున్నదంతా సక్సెస్ అవుతుంది అన్నమాట. అది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది అండి పరిపాలన? మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. మాకు ఏది కూడా పెన్షన్లు కానీ ఏది కానీ అనుకున్న టైంకి ముందు వస్తాయి. తర్వాత ఏ పనులు కూడా ఎంఆర్ ఆఫీస్ కానీ ఎక్కడికి వెళ్ళా సరే ఫాస్ట్ గా పనులు అవుతాయి. సచివాలయ ఇబ్బంది చాలా చక్కగా చూసుకుంటారు. మళ్ళీ రేపు 2 నెలల్లో మళ్ళీ కొత్త పెన్షన్లు స్టార్ట్ అవుతాయి. పూట ప్రభుత్వం మాత్రం చాలా చక్కగా. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఈ వారంట్లు పెట్టిన దాని మీద ఏం చేస్తారంటే ఈ పెన్షన్ ఇచ్చిన దాంట్లో ఆడ పూట లేకపోతే మరుసటి ఏమో అవి కూడా ఆ నెల లేదనుకుంటే అది ఆడికి 2 నెలలు లేదు. అలాగే ఇది జరిగేది. ఇప్పుడు ఏంటంటే చాలా హ్యాపీగా అవుతుంది. ఉదయం 6 గంటలకు వచ్చేస్తారు, 8 గంటల కూర్చోవచ్చు. చాలా చక్కగా చూసుకున్నట్టయితే సూపర్ 6 అన్నారు. సూపర్ 6 అమలైందా మరి? సూపర్ 6 అమలైంది కదండి. పిల్లలందరూ ఉన్నారు, అందరికి వేసారు కదా. తల్లి వందనం. తర్వాత ఏమో రైతు భరోసా పడ్డది కదా. ఉచిత బస్సు, ఉచిత గ్యాస్. తర్వాత అది సంవత్సరం 3 పంటలు టైంకి వచ్చేస్తాను. అది చాలా చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, ఎలాంటి పథకాలు ఇవ్వలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వచ్చబంధన మాటలు ఎన్నైనా ఆడుతుండే అవి పూర్తిగా తెలిసినవి కాదు. సొంత ఆడు చేసిన పనులే ఆడు దరిద్రంగా ఉన్నాయి. ఆడ ఎమ్మెల్యేలే ఆడు మినిస్టర్లే ఆడు దగ్గర లేరు. జరిడి అయిపోవాలి. సొంత చెల్లిని తల్లిని చూడడు ఆడేం చూస్తాడు, ప్రభుత్వం నేను చూస్తాడు. ఆ ఉచ్చుకోండి ఒక 500 కోట్ల దోషులు దిగండి. తర్వాత అక్కడ ఎండాలి 700 కోట్లు ఎంత ఇదినే ఇంక కుంభకోణాలే వాళ్ళు మిగిలే. అది రెడ్డి గారు మళ్ళీ 2029 ఎన్నికల్లో నేనే అధికారంలోకి వస్తానని చెప్పి అంటున్నారు. 2029లో కాదు 2020 ఇంకా 15 సంవత్సరాలు ఇంకెక్కడ వాసన కూడా కనపడండి పక్కగా. అది 100% గ్యారెంటీ. ఏ పెద్దలు ఏ ఆర్థం లేదే చెప్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన ఏ రకంగా అనిపిస్తుందండి? బాగానే ఉంది అనిపిస్తుంది అండి. లాస్ట్ టైం బట్టి చూసుకుంటే బెటర్గా ఉన్నట్టు అనిపిస్తుంది. పథకాలన్నీ వస్తున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి అనిపిస్తుంది. సూపర్ 6 ఏది అమలు కాలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నిజమే అంటూ ఉంటారు ఎవరో ఒకరు. చాలా మందికి వస్తున్నాయి పెన్షన్లు అన్ని పర్ఫెక్ట్గా వస్తున్నాయి, చూస్తున్నాం. మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏంటంటారు? ఇదొక పద్ధతిలో వెళ్తుంది. అంటే మీరు చూసుకున్నట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్మెంట్ కానీ ఏ రకంగా అనిపిస్తుంది మీకు? డెవలపింగ్ కూడా ఉంది కదండి. రాజధాని అని ఉంది, నెక్స్ట్ కోనసీమ అలా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడే కదా ఇంకా స్టార్ట్ అయ్యారు, ఇంకా టైం పడుతుంది కదా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉందండి పరిపాలన? అట్లా బాగానే ఉంది. ప్రాజెక్ట్స్ కానీ అవి కానీ అన్ని డెవలప్ అవుతున్నాయి కదా. అభివృద్ధి సంక్షేమం లేదంటున్నారు మరి వైసీపీ వాళ్ళు. మరి దీన్ని ఎలా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదోటి చెప్పాలి కదా. ఏదోటి చెప్పాలి. ఏది చెప్పినా బంగారు పల్లెనికైనా సరే గోడ చెరుపు కావాలన్నట్టుగా ఎంత చేసినా పక్కోడు ఏదోటి మనకి ఎత్తి చూపిస్తాడు. అది సూపర్ 6 ఏవి అమలు కాలేదంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఇదంతా కూటమి పరిపాలన అంతా ఫెయిల్యూర్ అయిపోయింది అంటున్నారు. ఫెయిల్యూర్ అనేది చెప్పాను కదా. ఇప్పుడు కూడా వీళ్ళు చేసేది వాళ్ళకి నచ్చదు, వాళ్ళు చేసేది వీళ్ళకి నచ్చదు. అది మీరేమనుకుంటున్నారు? ఎవరు ఎలా చేశారనేది నిరూపించారు కదా ప్రజలు. ఈసారి మళ్ళీ వీళ్ళు ఏం చేస్తే మళ్ళీ తప్పదు. అగైన్ అదే ప్రజల్లో అవేర్నెస్ వచ్చిన తర్వాత కష్టం. ఎవరేం చేస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. 5 years వరకు వాళ్ళకి టైం ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇష్టం. కూటమి అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందండి. బాగానే ఉందా?
ఎందుకని? పెన్షన్ వస్తుంది, రైతు భరోసా పడ్డది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పనితీరు ఏ రకంగా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎలా అనిపించిందండి? ఆ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏ రకంగా చూస్తున్నారు మీరు? చాలా ఆశాజనకంగా చూస్తున్నామండి. త్వరలో మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉందాం అనుకుంటాం. మంచి కేంద్ర ప్రభుత్వాన్ని, మంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని, పరిపాలన దక్షత చాలా అకుంఠిత దీక్షతో ముందడుగు వేస్తున్నారు. అన్ని విధాలుగా చాలా సహకరిస్తున్నారు. ముందు చాలా అద్భుతంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం.